ప్రెజెంట్ మనం వచ్చేసి మెస్ దగ్గర ఉన్నామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మెస్ దగ్గర కూడా సెక్యూరిటీ టైట్ ఉంది. అంటే ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు మానిటైజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక లోపల డైనింగ్ మొత్తం కూడా 500+ సీటింగ్ ఉందన్నమాట. ఎస్, సో ప్రతి ప్లేస్ లో సెక్యూరిటీ ఇలాగే ఉంటుంది కదా దివ్య, మనం ఎక్కడికి వెళ్ళినా సెక్యూరిటీ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సెక్యూరిటీ ఉంది. ఎస్, లోపలికి వెళ్ళాక చూద్దాం, ఇంకా చాలా మాట్లాడుకోవాలి మీతో. ఎస్, కమ్ ఆన్. సో మెస్ లోపలికి ఎంటర్ అయిపోయాం కదండి. ఈ మిడిల్లో ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ పైకి వెళ్తే హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ కూడా జెడి గోయింకాలో ఉంది. సో ఇది వచ్చేసి హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. సో దీనికి సెపరేట్ గా బ్యాక్ సైడ్ ఒక బ్లాక్ ఉంది, కాకపోతే మెస్ లో నుంచి దీనికి ఎంట్రీ ఉంది. ఈ పైన ప్రాక్టీస్ జరుగుతుంది. జేడి గోయింకా యూనివర్సిటీలో మొత్తం 4 బ్లాక్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ బ్లాక్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ కి సంబంధించింది. సో అది కొంచెం గేట్ కి దగ్గరగా ఉండే విధంగా, అంటే వచ్చే పేరెంట్స్ కానీ విజిటర్స్ కానీ క్యాంపస్ చూడడానికి ఈజీగా ఉండే విధంగా అది దగ్గరలో పెట్టడం జరిగింది. అండ్ అలాగే సెకండ్ బ్లాక్ వచ్చేసి లైబ్రరీ అండ్ డిజిటల్ లైబ్రరీకి సంబంధించింది. అండ్ అలాగే ఇంకా 2 బ్లాక్స్ ఉన్నాయి. ఫ్యాషన్ డిజైనింగ్ కి అగ్రికల్చర్ కి సంబంధించి ఒక బ్లాక్ ఉంటుంది. ఇంజనీరింగ్ కి పారామెడికల్ కోర్సులకి సంబంధించి ఒక బ్లాక్ ఉంటుంది. ప్రస్తుతం మనం ఇంజనీరింగ్ కి సంబంధించిన బ్లాక్ దగ్గరే ఉన్నాము. మనం వచ్చిందే ఇంజనీరింగ్ గురించి, ఆ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఇచ్చే ఫెసిలిటీస్ తెలుసుకోవడానికి. కాబట్టి సో వెళ్ళిపోయి ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఫెసిలిటీస్ ఏంటి, స్టూడెంట్స్ బెనిఫిట్స్ ఏంటి, ప్లేస్మెంట్స్ గురించి అన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రజెంట్ మనం జేడి గోయింకా ఇంటర్నేషనల్ ఆఫీస్లో ఉన్నాము. స్టూడెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అని అంటే వీళ్ళ కాలేజ్ దగ్గర ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉంటుందా లేదా అనేది ఇప్పుడు ఖచ్చితంగా చూసుకుంటున్నారు. సో మన జేడి గోయింకా యూనివర్సిటీ ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కూడా ఆఫర్ చేస్తుంది. అండ్ అలాగే ఈ యూనివర్సిటీ వాళ్ళు 42 యూనివర్సిటీస్తో టైఅప్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని స్టూడెంట్స్ కోసం ఆఫర్ చేస్తున్నారు. సో ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అంటే ఒక 3 ఇయర్స్ ఇక్కడ కాలేజ్లో చదువుకొని 1 ఇయర్ అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవచ్చు, లేదా 2 ఇయర్స్ ఇక్కడ, లేదా 2 ఇయర్స్ అబ్రాడ్లో అలా చదువుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంప్యూటర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి యూకేలో బాగుంటుంది, అండ్ మెకానికల్ స్టూడెంట్స్కి జర్మనీలో బాగుంటుంది, ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్కి జపాన్లో, ఇలా రకరకాల కంట్రీస్కి వెళ్ళి చదువుకోవడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ. అవును, అలా తెలుగు పిల్లలకే కాదండి, ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఏదైనా ఇష్యూస్ వస్తే, అంటే వీసాలో కానీ డాక్యుమెంటేషన్లో కానీ ఉన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఈ ఇంటర్నేషనల్ ఆఫీస్లోనే సాల్వ్ చేస్తారు. ఎలా చేసుకోవాలో గైడెన్స్ కూడా ఇస్తారు. అంతేకాకుండా జేడి గోయింకా యూనివర్సిటీ వాళ్ళు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విత్ పైలట్ ట్రైనింగ్ ఆఫర్ చేస్తున్నారు. దీనికోసం యుఎస్ ఫ్లోరిడాలో ఉన్న ఒక టాప్ ఏవియేషన్ అకాడమీతో కొలాబరేట్ అయ్యి ఈ ఆఫర్ని అందిస్తున్నారు. మీరందరూ ఎప్పుడెప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకుందామా అని ఎదురు చూస్తున్నారు కదండి. సో జేడి గోయింకా యూనివర్సిటీ వాళ్ళు రెడ్ హ్యాట్ వాళ్ళతో టైఅప్ అయ్యి ఎస్టాబ్లిష్ చేశారు. సో దీనివల్ల స్టూడెంట్స్ ఇండస్ట్రీ వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారంగా ట్రైన్ అవ్వచ్చు. సో ల్యాబ్ చూడండి ఒకసారి. సో ప్రజెంట్ మనం వచ్చేసి యాపిల్ ల్యాబ్లో ఉన్నామండి. మనకి తెలుసు వరల్డ్లోనే టాప్ కంపెనీ ఈ యాపిల్ అనేది. ఇంకొకటి మన జేడి గోయింకా యూనివర్సిటీ వాళ్ళు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ కోసం యాపిల్ కంపెనీతో కొలాబరేట్ అయ్యి ఈ ల్యాబ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్ అన్నిటిలో కూడా యాపిల్ కంపెనీతో టైఅప్ అయిన ఏకైక యూనివర్సిటీ మన జేడి గోయింకా యూనివర్సిటీ అనమాట. సో స్టూడెంట్స్కి ఇది ఏ విధంగా హెల్ప్ అవుతుందంటే వాళ్ళ స్కిల్ పెంచుకోవడానికి, అండ్ అలాగే వాళ్ళు ఫర్దర్గా ట్రైన్ అవ్వడానికి కూడా ఈ ల్యాబ్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. క్లాస్ రూమ్స్ చూసారా? సో జేడి గోయింకా యూనివర్సిటీ 13-14 ఇయర్స్ వరల్డ్ యూనివర్సిటీ అయినా కూడా అప్పట్లోనే ఎంత ఇన్నోవేటివ్గా ఆలోచించి ఇంత మంచి కన్స్ట్రక్షన్ చేయించారు, చాలా ప్లాన్డ్గా. సో స్టూడెంట్స్ 4 ఇయర్స్ పాటు ఇక్కడే ఉండి చదువుకోవాలి కాబట్టి క్లాస్ రూమ్స్ చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ప్రతి క్లాస్ రూము డిజిటల్ క్లాస్ రూమే అండ్ ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్. సో వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రియల్ నేమ్లా ఉంది ఈ క్లాస్ రూమ్. సో చాలా కంఫర్టబుల్గా ఉంది, చాలా బాగుంది. ఎంతసేపు కూర్చున్నా కూడా అంత కష్టంగా ఏమి అనిపించదు స్టూడెంట్స్కి. సో నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. జేడి గోయింకా యూనివర్సిటీలో మెయిన్ బ్లాక్లో మనం ఉన్నామండి. ఇది అడ్మిషన్స్ బ్లాక్ అంటారు. అండ్ అలాగే ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అండ్ అలాగే అడ్మిషన్కి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా ఇక్కడే జరుగుతుంది. రైట్. సో ఇక్కడ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి కోర్సులు లైక్ లా, బీబీఏ, ఎంబీఏ లాంటి కోర్సులు కూడా ఇదే బ్లాక్లో ఉంటాయి. ఎలాగో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి అడ్మిషన్ ప్రొసీజర్ గురించి, మిగతా డీటెయిల్స్ గురించి వాళ్ళతోనే మాట్లాడదాం రండి.
సో చూసారు కదండి, 60 ఎకరాల్లో విస్తరించి ఉన్న జీడి గోయంకా యూనివర్సిటీని చాలా ప్రీమియం యూనివర్సిటీ అని చెప్పారు. వాళ్ళ మాటలకు తగ్గట్టుగానే ఇక్కడ ఉన్న ప్రతి విషయం కూడా ప్రీమియంగానే ఉంది. హాస్టల్స్ కానివ్వండి, మెస్ కానివ్వండి, క్లాస్ రూమ్స్ కానివ్వండి, కానీ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, అబ్బో వాట్ నాట్ అండి, అన్ని దగ్గరుండి మేము చూసాం, మీరు చూసారు కదా. ప్రతి ప్లేస్లో సెక్యూరిటీ గార్డే, ఏ ప్లేస్లో చూసినా సెక్యూరిటీ మాత్రం హైలో పెట్టుకున్నారు వీళ్ళు. సో సీసీ కెమెరాస్ ఎన్ని ఉన్నాయి దివ్య? సీసీ కెమెరాస్ 530+ సీసీ కెమెరాస్ ఉన్నాయి. అండ్ అలాగే ప్రతి దగ్గర ప్రతి బ్లాక్కి కూడా గార్డ్ ఉన్నారు. అసలు ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, వాళ్ళ టైమింగ్స్ అన్నీ కూడా నోట్ చేసుకుంటున్నారు. అంత హై సెక్యూరిటీ ఇక్కడ ఈ యూనివర్సిటీలో మెయింటైన్ చేస్తున్నారు. ఖచ్చితంగా స్టూడెంట్స్ని జాయిన్ చేయాలి అంటే ఏం కావాలి? మంచి సెక్యూరిటీ, మంచి ఫుడ్. ఎస్పెషల్లీ ప్లేస్మెంట్స్ విషయంలో పేరెంట్స్ బాగా ఆలోచిస్తారు పిల్లల్ని యూనివర్సిటీలో జాయిన్ చేయాలి అని అంటే. సో అసలు జీడి గోయంకా యూనివర్సిటీ టాప్ కంపెనీస్లో ప్లేస్మెంట్స్ ఇప్పిస్తుంది. అసలు వీళ్ళకి ఎలా సాధ్యం అవుతుంది? అండ్ అలాగే ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. నమస్తే. థ్యాంక్ యూ.